డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం విజయోత్సవ సభ నిర్వహించారు. కార్యక్రమం 250 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నాగుల్లుంక గ్రామంలో ఈ సభను నిర్వహించారు. నక్కా వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పాల్గొన్నారు. కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ కేకును ఎమ్మెల్యే కట్ చేసి అభిమానులు కార్యకర్తలకు తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టిబాబు మాట్లాడుతూ గత 250 రోజులుగా నియోజకవర్గంలోని 68 గ్రామాల్లో 75 సచివాలయాలకు గాను 72 సచివాలయాల్లో ఇప్పటికే ఈ కార్యక్రమం పూర్తయిందని తెలిపారు. ఏ ఎమ్మెల్యే కూడా ఏం చేయలేదు. అంతేకాకుండా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన నియోజకవర్గానికి ఒక ఫైర్ స్టేషన్ లేదు. మరి ఫైర్ స్టేషన్ కూడా శాంక్షన్ అయింది. మరి మన కోతవరంలో కూడా దాన్ని త్వరలోనే శంకుస్థాపన చేస్తాం. మరి వ్యక్తవర్గం జరుగుతుంది. అదేవిధంగా మరి ఉరుమూడ బ్రిడ్జికి దగ్గర 60 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మరి అది కూడా ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రజల యొక్క కోరిక. దానికి అనుగుణంగా మరి ఈవేళ ఉచ్చిలవారిపేటకి చింతవారిపేటకి మధ్యలో మరి ఒక కాలం బ్రిడ్జి కడుతున్నాం. అది మరి ఆ ఉచ్చిలవారిపేట చింతవారిపేట ప్రజలందరూ కూడా మరి ఎవరైనా చనిపోతే వాళ్ళ అడ్డుబంధుల మీద తీసుకెళ్లే పరిస్థితి ఉండేది. అటువంటిది అక్కడ బ్రిడ్జి శాంక్షన్ అవడం అనేది నాకు అదృష్టంగా భావిస్తున్నాం. నేను అనుకున్నట్టుగా మరి ఏ ఎమ్మెల్యే కూడా చేయని విధంగా మరి నేను బాగా చేశాననేది నాకు సంతృప్తి ఉంది. మరి ఇంకా మంచిగా చేయాలని చెప్పి ఇంకా చాలా మిగిలిపోయి ఇవాళ నియోజకవర్గంలో 10,000 మందికి ఇల్లు స్థలాలు ఇచ్చాం. ఇంకా అందరికీ కూడా ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాకుండా ఈరోజు మరి మన 400 kV మరి 5,000 మరి శాంక్షన్ చేశారు. అది కూడా మరి త్వరలోనే మరి టెండర్ వర్క్ కూడా పూర్తయింది. మరి వర్క్ కూడా స్టార్ట్ చేద్దాం. మరి కోనసీమ అంతటికి మరి కరెంటు సప్లై అక్కడి నుంచి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 1,400 కోట్ల రూపాయలతోటి మరి వాటర్ గ్రిడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మరి అది మరి బెల్లంపూడి నుంచి మరి అటు అమలాపురం, ముమ్మడివరం, రాజోలు మరి మన నియోజకవర్గం 4 నియోజకవర్గాలు సరిపడా మరి ఈ వాటర్ గ్రిడ్ని మరి పూర్తి స్థాయిలో మరి వచ్చే మరి ఈ నెల నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా త్రాగునీరు విధంగా మన నియోజకవర్గంలోనే మరి 100 కోట్ల జలజీవన్ మిషన్ మీద మరి శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పటికే అన్నీ కూడా వర్క్లు పూర్తి చేసాం. ఇంకా 50 కోట్ల రూపాయలు మరి మళ్ళీ టెండర్లు పిలుస్తున్నారు. త్రాగునీరు అలాగే 4 స్కూల్స్